తాడిపత్రి పట్టణంలో చిరు వ్యాపారస్తుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. చిన్న వ్యాపారులు అధిక వడ్డీకి అప్పులు తీసుకుని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టౌన్ బ్యాంక్ ద్వారా చిరు వ్యాపారస్తులకు 50,000 నుంచి ₹1,00,000 వరకు రుణాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. అందరికీ నమస్కారం. నేను ఊర్లో తిరుగుతుంటే చిన్న చిన్న బండ్లోళ్ళు, గంపలోళ్ళు, చిరు వ్యాపారస్తులు డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా అంటే ₹4 ఇంట్రెస్ట్, ₹5 ఇంట్రెస్ట్తో డబ్బులు తెస్తున్నారు. మేము 10,000 నుంచి ₹50,000 వరకు టౌన్ బ్యాంకు ఈరోజు బాగుంది, లాభంలో నడుస్తుంది. ఈసారికి డివిడెండ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం, కొద్దో గొప్ప. కానీ నేను ఈ చిరు వ్యాపారస్తులు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. ఈ ₹4, ₹5 వడ్డీతో వచ్చేది ఏముంది? మరి కొందరు ఏం చేస్తున్నారంటే, ఒక ఓనర్కు 10 బండ్లు ఉంటాయి, ఆ బండ్లన్నీ తోసుకుంటూ పోయి వీళ్ళన్నీ అమ్మినాక ఆ ఓనర్కు డబ్బులు ఇస్తే వీడికి ₹300 ఇస్తున్నాడు. అలా కాదు, మేము బండికి మీకు ఫైనాన్స్ చేస్తాం, పెట్టుబడికి కావాల్సిన డబ్బులు ఇస్తాం, మీకు పడేది ₹15. దయచేసి ఆలోచించండి. మాకు కావాల్సిందంతా ఒక షూరిటీ, మంచి షూరిటీ కావాల. అంతేగాని పేపర్ లేదు, ఏమీ లేదు. ఈ చిరు వ్యాపారస్తులు దయచేసి ఎక్కడ వడ్డీకి పోవద్దండి. ₹10, ₹5, ₹6 వడ్డీ జరుగుతుంది. రండి, మా దగ్గర రండి. మీకోసం దగ్గర మేము 50-60 లక్షలు తీసి పెట్టినాం. అదైపోతే మళ్ళీ 50-60 లక్షలు కాదు, ఎంతైనా ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం. అట్లే పిగ్మీ కూడా కట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం, పిగ్మీ కూడా బాగా జరుగుతుంది. కొందరు అప్పుడే 2 నెలలు 3 నెలలు డబ్బులు హాయిగా తీసుకెళ్తున్నారు సేవింగ్ కింద. ఆ పిగ్మీ వాళ్ళకు కూడా మేము డబ్బులు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాం. బ్యాంకు ద్వారా మీకు రుణాలు ఇస్తాం. ఇప్పుడు బంగారుది కూడా చెప్తున్నాం, రైతాంగానికి బంగారం పెట్టుకోండి. 8.4 ఏమో పర్సెంటేజ్ ఉంది. 6 నెలల వరకు అదే పర్సెంటేజ్ ఉంటుంది. దాని తర్వాత 2% పెరుగుతుంది. ఇంతకన్నా చీప్గా ఎక్కడ లేదు. బంగారు లోన్లు కూడా చిరు వ్యాపారస్తులు భయపడద్దండి. ఇది మీ బ్యాంకు, టౌన్ బ్యాంకు మీది. పూర్తి 5 ఏళ్ల కింద బ్యాంకు అట్లా ఇట్లా లాస్ కాదు, చాలా లాస్లో పోయింది. మరి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దయతలిసి మనకు పర్మిషన్ ఇచ్చినారు, వాళ్ళకు ధన్యవాదాలు. ఇప్పుడు మననే ఒక మీటింగ్ పెడితే కూడా చాలా బ్యాంక్ గురించి కూడా పొగిడినారు. మీరందరూ సహకారం కావాలా. మేము హౌస్ లోన్ కూడా ఇస్తున్నాం, రండి. అన్ని రికార్డ్స్ ఉండే హౌస్ లోన్ ఇస్తున్నాం. అప్పుడు మాది కాదు బ్యాంక్, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. నేను చిరు వ్యాపారస్తులను మరీ కోరుకుంటున్నాను, రండి. ₹5, ₹6 వడ్డీ వద్దు. ఎక్కడ ఎవరి బండి అవసరం లేదు, మీ సొంతం బండి మేము అరేంజ్ చేస్తాం. మీకు కావాల్సిన డబ్బులు 5,000, 10,000, 20,000, 30,000, 40,000, 50,000 వరకు. ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్నారు. సాయంకాలం పూట కొందరు రొట్టెలు ఇవన్నీ చేసుకుంటున్నారు. ఆ పానీపూరి వాళ్ళు, బండ్లోళ్ళు, గంపలోళ్ళు రండి. మీకోసమే ఈ స్కీమ్ పెట్టినాం. దయచేసి మీరందరూ రండి, భయపడద్దండి. కింద కూడా ఒక రూమ్ ఓపెన్ చేసినాను. లేదు మీకు ఒకవేళ కష్టంగా ఉంటే ఇక్కడికి రండి, నేను వాళ్ళని పిలిపిస్తా, బ్యాంక్ వాళ్ళని పిలిపిస్తాను. ఈ ₹5, ₹4 వడ్డీ వద్దు.
మీకు ఎంత కావాలో 5 నుంచి బండి తోసుకునేవాడికి 5,000 ఇస్తే చాలు. హాయిగా రోజు కావాలంటే కట్టుకో, రోజు కట్టుకో, వద్దనరు ఎవరు. అందుకోసం చిరు వ్యాపారస్తులు ఎస్పెషల్లీ మీరు చేయాలా. అట్లనే లేడీస్ కోసం కూడా ఒక సొసైటీ ఓపెన్ చేస్తున్నా, రిజిస్ట్రేషన్ పంపించిన లేడీస్ పవర్ అందరినీ కలిపి ఒక తాటి కింద తేవాలనే ఉద్దేశంతో లేడీ పవర్ అనే ఒక సొసైటీ ఫామ్ చేసినాను. రిజిస్ట్రేషన్ పోయింది. దాంట్లో ఆల్రెడీ కొందరిని మెంబర్ని చేర్చుకున్నాం. కానీ పోయే కొద్ది, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నాకు కావాల్సిన వాళ్ళందరినీ చేర్చుకున్నా. కానీ ఎవరన్నా ఇంటెలిజెంట్ ఉండి బ్రహ్మాండంగా ఉంటే మటుకు మీ సహకారం మాకు కావాలా. ఇంట్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా మేము షూరిటీ లేకుండా, అంటే ఒక షూరిటీ కావాలా. దయచేసి 10,000 నుంచి 50,000 ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. పేపర్లు పెట్టాల్సి వల్ల ఏం లేదు, షూరిటీ అయితే ఉండాల్సిందే. మరి ఏమి లేకుండా చేయలేటంటే నేను ఆయన నాకు షూరిటీ పడితే నాకు అప్పు ఇస్తారు. రండి, ప్రతి ఒక్కరికి సహకరించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మా ఊరు, నా ఊరు, నా దేవుళ్ళు. కష్టం అనేది ఉండకూడదు. మీకు చేతనైనంత వరకు మీతోనే నడవాలని ఉన్నా కాబట్టి దయచేసి చిరు వ్యాపారస్తులు, ఇంట్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు ధైర్యంగా రండి ముందుకు. ఏమీ కాదు, ఎవరు అక్కడ పోలేకపోతే నా దగ్గర రండి, నేను మీకు అన్ని సహకారాలు అందిస్తాను. రైట్? ఎవరు ఫ్లెక్సీలు వేయద్దండి. మీ చేతనైతే ఇవ్వాలంటే ఆ 3 రూపాయలు, 3,000, 2,000 నాకు ఇస్తే ఆ అనాథాశ్రమంకి ఎక్కడైనా ఇద్దాం, వేరే పనులు చేయొచ్చు. ప్లీజ్ నో ఫ్లెక్సీ. ఫ్లెక్సీ వేస్తే తెల్లవారుదలకల్లా ఆ ఫ్లెక్సీ అక్కడ ఉండదు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.